నా స్టైల్లో ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తానో. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా. ఈజీగా అయిపోతుంది ఆలు ఫ్రై. చాలామందికి పిల్లలకు కూడా చాలా ఇష్టం ఉంటుంది. చాలామందికి కూడా ఇష్టం చాలా. ఫ్రై పప్పుచారులోకైనా దేంట్లోకైనా తింటే చాలా బాగుంటుంది. తొందరగా కూడా అవుతుంది. ఆలుగడ్డలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం. ఒక 10 నిమిషాల దాకా ఎర్రగా ఏగిపోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగా ఏగించుకోవాలి ఆలుగడ్డల్ని. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా అయిపోయాయి, మంచి కలర్ వచ్చేసాయి బంగాళదుంప. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం 1/2 స్పూన్ పసుపు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక స్పూన్ కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత సింపుల్గా అయిపోతుందో ఈ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై. ఇది చారులోకైనా పప్పుచారులకైనా చాలా పక్కకు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసుకోండి ఒకసారి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసింది కాబట్టి కోసేపు పచ్చివాసన పోయేంత మట్టికి ఉంచుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. 10 నిమిషాలు ఉడికిపోయింది అల్లం ఎల్లిగడ్డ పేస్టు. ఇప్పుడైతే గరం మసాలా వేసుకోవాలి కొంచెం, ఒక స్పూన్. కొంచెం కొత్తిమీర, ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.